డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్. మోడీ స్టాక్స్, మోదీ మ్యూచువల్ ఫండ్స్. జూన్ 4th మోదీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ వచ్చిందనుకోండి. మోదీ స్టాక్స్, మోదీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గోయింగ్ టు రన్ లైక్ మ్యాడ్. ఇది మనకు అందరికి తెలిసిన విషయమే. జీడిపి అనౌన్స్మెంట్ వచ్చింది. అందులో మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ మనం మెగా ట్రెండ్ అనుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ హెస్ గివెన్ వెరీ గుడ్ రిటర్న్. లాస్ట్ 1 year గ్రోత్ మ్యానుఫ్యాక్చరింగ్లో హ్యూజ్గా ఉంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, అన్ని సెక్టర్స్లో ఒక ఫార్మ్ సెక్టర్ వదిలేసి ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్లో గ్రోత్ లాస్ట్ 1 yearలో హ్యూజ్గా కనబడుతుంది. సో మనం ఫోకస్ చేయాల్సిన సెక్టర్స్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, కన్స్ట్రక్షన్స్, రోడ్స్, ఇలాంటి అన్ని సెక్టర్స్లో మనం ఫోకస్ చేయొచ్చు. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అనేది హ్యూజ్ రిటర్న్స్ మనం చూస్తూ ఉన్నాం. సో మనం మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మోదీ గారు వచ్చారు, June 4th నాడు క్లియర్ అయిపోయింది అని అనుకుంటే మనం చేయాల్సిన ఫస్ట్ వర్క్ ఏంటి? పిఎస్యుకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం. చేస్తున్న వాళ్ళు కంటిన్యూ చేయడం, చేయని వాళ్ళు స్టార్ట్ చేయడం. అండ్ ఎవ్రీ ఇయర్ స్టెప్అప్ కూడా చేసే అవకాశం కూడా మనం చేయొచ్చు. ప్రతి మ్యూచువల్ ఫండ్, ప్రతి థీమ్ యొక్క మ్యూచువల్ ఫండ్ థీమ్ కన్నా హయ్యర్ రిటర్న్స్ ఇస్తున్న మ్యూచువల్ ఫండ్ థీమ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. సో పబ్లిక్ సెక్టర్ థీమ్లో మనకు స్మాల్ క్యాప్ ఫండ్ కన్నా బెటర్ రిటర్న్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం చూడడం జరిగింది. కాబట్టి మనకు మంచి రిటర్న్స్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. June 4th తర్వాత ఒక్కసారి బీజేపీ వచ్చింది అనేది మీకు కన్ఫర్మ్ అయిందనుకోండి, మీరు ఇందులో కంపల్సరీ ఈ పర్టికులర్ ఫండ్స్లో మిస్ చేసే పరిస్థితి అసలు లేదు. కాబట్టి ఇలాంటి ఫండ్స్లో మన ఆలోచన కంపల్సరీ చేసి ఇందులో పెట్టుబడి కోసం ఆలోచన చేయొచ్చు. సో మనకు ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మంచి రిటర్న్స్ లాస్ట్ 5 yearsలో ఇచ్చింది. ఇన్వెస్కో ఇండియా పిఎస్యు ఈక్విటీ ఫండ్. ఇన్వెస్కో ఇండియా పిఎస్యు ఈక్విటీ ఫండ్ లాస్ట్ 5 yearsలో CAGR 28.5% లాస్ట్ 5 yearsలో రిటర్న్ ఇచ్చింది. SBI పిఎస్యు ఫండ్ CAGR అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ వచ్చింది 26.3% కంపౌండింగ్ గ్రోత్ వచ్చింది. ఆదిత్య బిర్లా పిఎస్యు ఈక్విటీ ఫండ్ వచ్చేసి కంపౌండింగ్ గ్రోత్ వచ్చేసి 25% గ్రోత్ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ మనకు లాస్ట్ 5 yearsలో ఇవ్వడం జరిగింది. ఇవి టోటల్గా పిఎస్యు స్టాక్స్ మీదనే ఫోకస్ చేయడం జరుగుతుంది. మనం 100 బ్యాగర్స్ రిటర్న్స్ కోసం చూస్తూ ఉంటాం, బట్ అందులో స్టాక్ సెలక్షన్ అనేది చాలా టఫ్. సో మనం చేయాల్సింది ఏంటంటే 100 times రిటర్న్ ఇచ్చే ఫండ్ ఏది, 100 times గ్రోత్ ఇచ్చే ఫండ్ ఏది, ఆ పర్టికులర్ ఫండ్స్లో మనం ఎస్ఐపి రూపంలో చేయొచ్చు, 1 time ఇన్వెస్ట్మెంట్లో కూడా చేయొచ్చు. మనం దాదాపుగా 100 times రిటర్న్స్ రావాలంటే ఇలాంటి ఫండ్స్లో కూడా 1 lakh కూడా ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్లో 1 crore చేసుకునే అవకాశం ఉన్న ఫండ్స్లో కూడా మనం చూడొచ్చు. బట్ పాస్ట్ రిటర్న్స్, ఫ్యూచర్ రిటర్న్స్కి గ్యారంటీ అనేది కాదు. కంపల్సరీ ఇలాంటి ఫండ్స్లో మనం తగిన స్టడీ, తగిన రీసెర్చ్, తగిన సజెషన్, తగిన అడ్వైస్, తగిన ఎడ్యుకేషన్ చేసుకొని ఇలాంటి ఫండ్స్లో మనం ప్లాన్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే మనం దాదాపుగా ₹1,00,000 పెట్టుబడితోని ₹1,00,00,000 చేసే అవకాశం ఇలాంటి ఫండ్స్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ పిఎస్యు ఫండ్స్లో మేజర్గా ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్స్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, పబ్లిక్ సెక్టర్ స్టాక్స్. జనరల్గా BHEL, IOCL, BPCL, HPCL, ONGC, కోల్ ఇండియా, HAL, హిందుస్థాన్ ఏరోనాటికల్స్, ఇలాంటి స్టాక్స్ పబ్లిక్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ ఎందులో అయితే గవర్నమెంట్ పెట్టుబడి ఎక్కువ ఉంటుందో ఆ పర్టికులర్ స్టాక్స్ జనరల్గా మనం పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అంటూ ఉంటాం.
అందులో దాదాపుగా గవర్నమెంట్ యొక్క స్టేక్ మోర్ దెన్ 50% ఉంటుంది. కొన్ని పర్టికులర్ స్టాక్స్లో మాత్రం దాదాపుగా 70% 80% కూడా గవర్నమెంట్ యొక్క పెట్టుబడి ఉన్న స్టాక్స్ ఇవి. ఇలాంటి వాటిలోనే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వారి థీమ్ మొత్తం పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఆబ్జెక్టివ్తో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఓన్లీ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్లో మాత్రమే ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ థీమ్లోనే ఈ పర్టికులర్ స్టాక్స్లోనే ఈ పర్టికులర్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి ఫండ్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. జనరల్గా వీటికి ఎంట్రీ లోడ్స్ ఉండవు. ఎగ్జిట్ లోడ్స్ మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసిన 1 వీక్లో మీరు ఎగ్జిట్ అవుతూ మాత్రం నామినల్గా ఒక ఎగ్జిట్ లోడ్ ఉండడం జరుగుతుంది. బట్ అగైన్ మనం ఇందులో చేయాల్సింది ఏంటి అంటే గ్రోత్ ఫండ్ రూపంలో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్లో ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం. మార్కెట్ కరెక్షన్ వస్తే మాత్రం మోదీ గారు గవర్నమెంట్ వచ్చి మార్కెట్ కరెక్షన్ వస్తే మాత్రం ఇలాంటి ఫండ్స్లో ఫర్దర్గా మనం ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకుంటే ఇంకా బెటర్ రిటర్న్స్ ఫాస్టర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఇలాంటి ఫండ్స్లో కనబడుతుంది. 1000 రూపీస్ మనం 2047 మోడీ గారి గవర్నమెంట్ యొక్క టార్గెట్ 2047 రైట్. సో 1000 రూపీస్ మనం 23 ఇయర్స్ మనం 2024లో ఉన్నాం. సో 2047 అంటే దాదాపుగా 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు మనం 1000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేయగలిగితే మన ఇన్వెస్ట్మెంట్ టోటల్ అమౌంట్ విల్ బి 2,76,000. సో ఇది మన 23 ఇయర్స్లో 1,40,000 రిటర్న్ 1,40,00,000 రిటర్న్ ఇచ్చే అవకాశం ఇలాంటి ఫండ్స్లో ఉంటుంది. కాబట్టి మనం ఎవ్రీ మంత్ పిఎస్యు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇది పాస్ట్ రికార్డ్ బేస్ మీద చెప్పడం జరుగుతుంది కాబట్టి 100% ఈ విధంగా అవుతుంది అని చెప్పడం కష్టం. అది సరి అయిన పద్ధతి కూడా కాకపోవచ్చు. బట్ చూస్తూ మన మోదీ గారి గవర్నమెంట్ ఉన్న ఫోకస్ ఏరియా పబ్లిక్ సెక్టర్ ఉన్న ఫోకస్ ఏరియాను చూస్తూ ఉంటే ఇలాంటి రిటర్న్స్ ఫ్యూచర్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక ఆలోచన చేసి ఒక స్టడీ చేసి ఒక అండర్స్టాండ్ తీసుకొని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క హెల్ప్ తీసుకొని మనం ఇందులో ఎస్ఐపి రూపంలో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ ఫండ్స్ లాస్ట్ 5 ఇయర్స్ స్టడీ చేసి మనం అండర్స్టాండ్ చేసుకున్న రిటర్న్స్ ఆధారంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తగిన స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయగలరు. నేను సెబీ అనలిస్ట్ని కాదు, ఇది ప్యూర్లీ మనకు ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాం. కాబట్టి మీరు తగిన స్టడీ, తగిన రీసెర్చ్, తగిన స్టాక్ పోర్ట్ఫోలియో ఈ పర్టికులర్ ఫండ్స్లో ఏముంది చూసి తగిన అడ్వైస్ తీసుకొని ఇందులో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ చేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.